సరే, ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచింప చేయడానికి అనేకులను చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు ప్రభుదాసు గారి ప్రార్థనతో ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రభుదాస్ అన్నయ్య. సరే, నేనే ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి, మీరు మమ్మల్ని మీ ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా ఎంతగానో ప్రేమించి తండ్రి, క్రీస్తులో మీరు మాకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలన్నింటిని బట్టి మరి ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి, మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని మేమందరము కూడా ఆలోచించి అనేకులను ఆలోచింప చేయడానికి తండ్రి మీరే మీకు కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి, రాలేకపోయినటువంటి సహోదరుడు అప్పారావు గారి గురించి మీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి, తన కుమారునికి జరిగినటువంటి ఆ యొక్క యాక్సిడెంట్ విషయమై తండ్రి మీరు గొప్ప ప్రమాదమును తప్పించి క్షేమంగా తండ్రి ఒక చిన్న ఫ్రాక్చర్తో తండ్రి మీరు మీ యొక్క కృపను చూపించారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. సకాలంలో తండ్రి మీ కుమారునికి ఆపరేషన్ జరిగి చక్కగా తండ్రి సహోదరుడు అప్పారావు గారు మా మధ్యలోకి వచ్చి తండ్రి చక్కగా ఆనందంగా సంతోషంగా ఆ యొక్క మాటలను పంచుకునేటువంటి భాగ్యాన్ని సహోదరునికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఇంకా ఎందరైతే ఈ గ్రూపులోకి ఇంకా రానై ఉన్నారో వారందరూ కూడా తండ్రి సకాలంలో వచ్చి చక్కగా తండ్రి మీ యొక్క వాక్యమును నేర్చుకుని తండ్రి ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి, ఎంతమందో తండ్రి క్రీస్తులోనికి వచ్చామనేటువంటి ఆలోచన కలిగి ఇంకా తండ్రి క్రీస్తుకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి మీ యొక్క వాక్యాన్ని బట్టి తండ్రి వారు మేలుకొల్పబడి సత్యాన్ని తెలుసుకుని తండ్రి ఆ సత్య సంబంధులుగా ఈ లోకంలో జీవించగలిగేటువంటి భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళు ఆ విధంగా సత్యాన్ని తెలుసుకోవడానికి తండ్రి ఈ గ్రూపులో ఉన్నటువంటి మేమందరము కూడా తండ్రి ఒక్కొక్కరము తండ్రి వారిని లోకంలో నుండి క్రీస్తులోనికి నడిపించేటువంటి ఒక్కొక్కరము మధ్యలో వారధిగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి, ఈ యొక్క కార్యక్రమం అంతటి ద్వారా సమస్త ఘనత మహిమ మీకే చెందాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన మధ్యలో సహోదరులు స్వామి గారు కీర్తన పాడతారు. ఏం తమ్ముడు, పాట పాడమంటావా? తమ్ముడు పాట పాడమంటావా? పాడండి. పాడండి. ఓకే ఓకే ఓకే. మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు. కూడొచ్చి మీ అందరికి యేసు ప్రభు నామములో వందనాలు. అలాగే ఫస్ట్ స్తుతి గీతం అన్నది దేవునికి అర్పించాలని అన్నారు, అది దానికోసం పాడతాను. ఆరాధించేదాము ఆత్మతో నిరతము,
యెహోవా దేవుని మనమంతా ఆరాధించేదాము ఆత్మతో నిరతము. యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా పాడుచు, ఆనందగానము మనసారా పాడుచు, అనుదినం కీర్తింతుము రాజుని, అనుదినం కీర్తింతుము రాజుని. ఆరాధించేదాము ఆత్మతో నిరతము. యెహోవా దేవుని మనమంతా అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు. అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు. హత్యంతరహితుడు ఆదర్శరూపుడు, అత్యంతరహితుడు ఆదర్శరూపుడు, అమరడయున్నవాడు మన దేవుడు, అమరడయున్నవాడు మన దేవుడు. ఆరాధించేదాము ఆత్మతో నిరతము. యెహోవా దేవుని మనమంతా సత్స్వస్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే. సత్యస్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే. ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, పరమందు ఆసీనుడు పూజార్గుడు, పరమందు ఆసీనుడు పూజార్గుడు. ఆరాధించేదాము ఆత్మతో నిరతము. యెహోవా దేవుని మనమంతా సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై. సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై. భూమి అందు కృప చూపు కరుణా సంపన్నుడు, భూమి అందు కృప చూపు కరుణా సంపన్నుడు, యుగములకు కర్తయే శ్రీమంతుడు, యుగములకు కర్తయే శ్రీమంతుడు. ఆరాధించేదాము ఆత్మతో నిరతము. యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా పాడుచు, ఆనందగానము మనసారా పాడుచు, అనుదినం కీర్తింతుము రాజుని, అనుదినం కీర్తింతుము రాజుని. ఆరాధించేదాము ఆత్మతో నిరతము. యెహోవా దేవుని మనమంతా. ఉన్నా తమ్ముడు? ఉన్నారన్నయ్య. చక్కటి కీర్తన పాడి వినిపించినటువంటి సహోదరులు స్వామి గారికి గుణాలు తెలియజేస్తున్నాం. అలాగే సంధ్య, నువ్వు రెండవ పాటగా పాడము. వందాలండి.
కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. నా రాజువు నీవని, నా తండ్రివి నీవని, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవని, నా తండ్రివి నీవని, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలనా, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. సేరాపులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాపులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. నా రాజువు నీవని, నా తండ్రివి నీవని, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవని, నా తండ్రివి నీవని, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా. హల్లెలూయా. ఇప్పటి వరకు చక్కటి కీర్తనలు పాడి వినిపించినటువంటి ఇరువురికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే
మన మధ్యలో ఉన్నటువంటి ఈ చక్రవర్తి రెడ్డి గారు 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుతారు. తర్వాత 10వ వచనం నుండి 26వ వచనం వరకు స్వామి గారు చదువుతారు. తర్వాత 27వ వచనం నుండి 32వ వచనం వరకు సంధ్య చదువుతుంది. వరుసనే క్రమంగా చదివేయాలని తమ్ముడు 11 నుంచి 9 వరకు నేను చదువుతాను తమ్ముడు. మొదటి నుంచా? 11 నుంచి 11 అధ్యాయము 9 వచ్చిన వరకు నేను చదువుతా. ఓకే, అయితే చదువు. అక్కడ నుంచి తర్వాత నుంచి అయితే సంధ్య చదువుతుంది. తర్వాత రెడ్డి గారు చదువుతారు. ఓకేనా? చదువుతున్నా. 11 అధ్యాయము 9వ వచనం వరకు చదువుతాను. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవచుండగా సినారు దేశముందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టికిలను వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదరపోకుండా ఒక పట్టణమును, ఆకాశము తట్టు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చును. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చెయ్యదలసిన ఏ పని అయినను చెయ్యకుండా వారికి ఆటంకం ఏమీ నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారు భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టును. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఓకే తమ్ముడు. 10వ వచనం నుండి 26వ వచనం వరకు సంధ్య చదవను. షేము వంశవాళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఎబేరును కనెను. షేలాహు ఏబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనెను. ఏబేరు పెలేగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలేగు 30 ఏండ్లు బ్రతికి రయూను కనెను. పెలేగు రయూను కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయు సెరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నహోరును కనెను. సెరూగు
నహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నహోరును హారానును కనెను. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహాము నాహోరు హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరును పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందాను. అబ్రహాము నాహోరును వివాహం చేసుకున్నది. అబ్రహాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. తెరహు తన కుమారుడు అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారాయిని అను తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీయుల ఊరును పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారానులో మృతి నొందెను. ఇప్పటి వరకు ఈ వాక్య పఠనంగా 11వ అధ్యాయం చదివినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో సహోదరులు ప్రభుదాసు గారు ఈ 11వ అధ్యాయం గురించి క్లుప్తంగా వివరించి తర్వాత మన సహోదరులు దేవకిరణ గారు చెప్పబోయేటువంటి వాక్య పరిచర్య విషయమై ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవకరణ గారు వచ్చినట్లు లేదు తమ్ముడు. వస్తారు ఈ మధ్యలో వస్తారు, లేదంటే నేను ఫోన్ చేస్తాను. వస్తానని చెప్పారు. మొదటిగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఆన్లైన్లో ఉన్న ఆన్లైన్ బైబిల్ తరగతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 11వ అధ్యాయము 1 నుండి ఇందులో 32 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి వచనంలో భూమి అన్నంతటా ఒక్క భాషయును ఒక్క పలుకును ఉండెను. అబ్రహాము గారికి కాలానికి ముందు నోవాహు గారి గురించి ప్రత్యేకంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. నోవాహు గారు వారి కుటుంబము హాము, షేము, యాపేతు అనేటువంటి 3 కుమారులతో మరలా ఈ సృష్టిలో మరలా నరులు పుట్టడము జరిగింది. వారి సంతానంలో ఉన్నటువంటి వారు ఒకే భాష మాట్లాడేటువంటి వారుగా ఉన్నారని ఇక్కడ మనం చూడవచ్చు. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశం మందొక మైదానం వారి కనబడిను. ఈ షీనారు అనేటువంటి దాని గురించి ఇక్కడ బంగారము ఉంటుందనేటువంటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ దేశంలో ఆ మైదానంలో వారు నివసిస్తూ మనం ఇటుకలు చేసి బావుగా కాల్చుదుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది. ఇక్కడ
నివసించడానికి ఒక గృహాన్ని ఏర్పరచుకునేటువంటి నాగరికత ఆ కాలంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ ఇటుకలు కాల్చేటువంటి ఆ యొక్క పరిజ్ఞానం ఆ కాలంలోనే ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలియచేయబడతా ఉంది. తర్వాత యెహోవా నరుల కుమారులను కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అయితే వీళ్ళు 4వ వచనంలో ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా, అంటే వీళ్ళు ఒకే ప్రాంతంలో ఎత్తుగా అందరం కలిసి ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట మనము ఉందాము అని ఒక ఆలోచన కలిగి ఉన్నట్లుగా, అలాగే ఎత్తుగా కట్టుకోవడం అనే దాని గురించి కూడా వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అంతకు ముందు జలప్రళయం వచ్చి అందరూ మునిగిపోయి చనిపోయారు కాబట్టి మనం ఒకవేళ జలప్రళయం వచ్చినా, వర్షాలు వచ్చినా, నీరు వచ్చినా మనం చనిపోకుండా ఉండేదాని కొరకు అనేటువంటి ఆలోచన కూడా అయ్యుండొచ్చు. అయితే యెహోవా కుమారులు కట్టిన పట్టణమును దేవుడు చూడగోర వచ్చినని, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారికి అందరికీ భాష ఒకటే, వారు ఒక పని ఆరంభించారు, ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు మనుషులకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం, బలము, శక్తి చాలా గొప్పదిగా మనం చూస్తాం కీర్తన గ్రంథంలో. నీవు అంటే దేవుని కంటే నరుని కొంచెం దేవదూతల కంటే నన్ను కొంచెం తక్కువ అనుగా చేసావనేటువంటి పదం కూడా మనం అక్కడ చూస్తాం. కాబట్టి మనుషులు చాలా జ్ఞానవంతులుగాను బలవంతులుగాను దేవుడు కలుగు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే వాళ్ళు యూనిటీ అనేటువంటిది, ఐక్యత అనేటువంటిది కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఒకే భాష ఉండటం ద్వారా. అయితే దేవుడు 7వ వచనంలో మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండని భూమి అంతటా వారిని చెదరగొట్టెను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిది. ఇక్కడ తండ్రి అయిన దేవుడు వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము అంటే బహువచనం ఉపయోగించబడింది. ఇదే బహువచనం మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనే దగ్గర ఆదికాండం 1:27లో కూడా మనం చూస్తాం. ఈ వచనంలో ఉన్నటువంటి భావాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒకరికి మించి ఉన్నారు అనేటువంటి దానిని మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ వచనాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా వారు సృష్టి క్రమంలో సృష్టి నిర్మాణం చేసే విషయంలో, ఆ ప్రక్రియ విషయంలో వారు ఒకే ఆలోచన కలిగి ఆ పనిని జరిగించారని మనకు అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయము 28, 29 వచనాల్లో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని దేవుని సంకల్పమై ఉన్నప్పుడు వారు ఒకే చోట ఉండడం అనేది దేవుని సంకల్పం కాకపోవడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వారు చెదరిపోవడం, వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. ఆ చెదరగొట్టడం ఎలా జరిగిందంటే వారి భాషలు తారుమారు చేశారు. అంటే ఇక్కడ ఒకే భాషగా ఉన్నటువంటి వారిని భాషలు అంటే అక్కడే భాషలు ప్రారంభమైనని మనం చూడవచ్చు. అంటే భాష అనగానే భావాన్ని వ్యక్తపరిచేదని మనకు తెలుసు.
ఆ ఒకని భాష, ఒకని మాట ఒకనికి అర్థం కాకుండా చేసినప్పుడు వారు చెదరిపోయారు. అప్పుడు ఆ పట్టణాన్ని కట్టడం మానేశారు. ఆ గోపురాన్ని కట్టడం, బాబేలు గోపురం కట్టడం మానేశారు. బాబేలు అంటే తారుమారని మనం కింద ఫుట్ నోట్ లో చూడగలం. ఆ తర్వాత ఇది షేము వంశావళిని గురించి తెలియచేయబడింది. ఈ షేము వంశంలో నుండే అబ్రహాము గారు, నాహోరు గారు రావటం జరిగింది. నాహోరు తెరాహు గారిని కనటం, ఆ తర్వాత తెరాహు గారు అబ్రహామును, అంటే నాహోరు తెరాహును కనిన తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఆ తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రాహామును నాహోరును కనెను. తెరాహు కుమారుడు అండి, సారీ, తెరాహు కుమారుడు అబ్రహాము, నాహోరు. తర్వాత తెరాహు వంశావళిది. తెరాహు అబ్రహామును, నాహోరును, హారాను కనెను. ఈ తెరాహుకు 3 కుమారులుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి అబ్రహాము గారు. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అంటే ఇక్కడ హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి కంటే, అంటే హారాను తెరాహు కంటే ముందుగానే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పట్టణం మీద, ఆయన పేరు మీద ఒక పట్టణం ఉందని మనం చూస్తున్నాం. అబ్రహామును నాహోరును వివాహం చేసుకొని అబ్రహాము భార్య పేరు శారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇసాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమె సంతానం లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాహాము భార్య అయిను శారాయి తన కోడలిని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారాన్లో మృతి పొందాను. అక్కడ అబ్రహాం గారు తన తమ్ముని కుమారుడైనటువంటి లోతుని వెంట పెట్టుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు హారాన్లో కాపురం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హారాను అనేటువంటి ఊరి పేరు ఉంది. అలాగే తన కుమారుడు తెరాహు కుమారుడి పేరు అందుకు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయాల మట్టుకి నేను ఆలోచన చేసి చెప్పానండి. ఇందులో ఏమన్నా విషయాలు ఉంటే మీరు కూడా ఆలోచన చేయండి. అందరికీ వందనాలు. చెప్పినటువంటి ఇప్పటి వరకు కూడా చక్కగా వివరించినటువంటి సహోదరులకు వందనాలు. నేను ఇంకో విషయం కూడా చెప్పాను, ప్రార్థన కూడా చేయమని చెప్పాను అయిపోయిన వెంటనే. దేవకర్ణ గారి వాక్యం. ఓకే. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా నాయన, ఈ సమయం ముందు మీ వాక్యాన్ని క్రమముగా మాకు బోధించడానికి మా మధ్యలో సోదరులు దేవకర్ణ గారిని మీరు ఉంచినందుకు మీ కృతజ్ఞతలు నాయన. ఈ సమయంలో మీ కుమారునికి మీరు జ్ఞానమును వివేకమును అనుగ్రహించి సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించినట్లు మంచి జ్ఞానంతో నింపి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మాకు మీ సంకల్పాన్ని తెలియచేయుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. వినుచున్న మేమందరం కూడా తండ్రి, ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యమును సాత్వికంతో అంగీకరించగలిగినట్లు
సత్యాన్ని వినినప్పుడు దానిని మనస్కరించి సత్య ప్రకారంగా జీవించినట్లు కృప చూపమని, మీ కుమారుని బలపరచమని, ఈ ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి సహోదరిని దీవించి వారికి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ మానవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో సహోదరులు దేవకర్ణ గారు మనకి మిగతా సమయం అంతా కూడా వాక్యాన్ని అందిస్తారు, తెలియజేస్తారు. వందనాలండి దేవకర్ణ. మహోన్నతుడైన మహోన్నతుడు మహాదేవుడు మన తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మరల దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుతూ దేవుడు అనుగ్రహించిన మహాకృపను సద్వినియోగం చేసుకుంటూ చేరి ఉన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. అటు నుండి ఏ శబ్దాలు వినిపించకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. నిన్నటి దినాన మనము 2 యుగాల గురించి దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకున్నాం. అంటే బైబిల్ ఎలా చదవాలంటే కాలానుక్రమంగా ఏ విధానంలో చదివితే బైబిల్ అర్థమవుతుంది అనేది కాలానుక్రమంగా మనం బైబిల్ చదవాలి అనే ఆ విషయాన్ని ధ్యానిస్తూ అందులో మొదటి పితరుల యుగం, అలాగే 2 ధర్మశాస్త్ర యుగము అనే విషయాలు మనం ధ్యానిస్తాం. అయితే ఈరోజు మనము బైబిల్ యొక్క కాల క్రమంలో 3వదిగా క్రీస్తు యుగము లేక క్రైస్తవ యుగం అనే విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. క్రైస్తవ యుగము క్రీస్తు శకము 30వ సంవత్సరంలో ప్రారంభించబడింది. అది కొనసాగించబడుతూ ఈ లోకాంతం వరకు కూడా క్రైస్తవ యుగం అనేది కొనసాగించబడుతుంది అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే క్రైస్తవ యుగానికి ఒక పేరుంది, అది కృపాకాలం. పితరుల యుగాన్ని అజ్ఞాన కాలం అని పిలిచారు. ధర్మశాస్త్ర యుగాన్ని అపరాధముల కాలం అని పిలవటం జరిగింది. క్రైస్తవ యుగాన్ని కృపాకాలము అని పిలవటం జరిగింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఇక్కడ కృపాకాలంలో మన యొక్క గొప్పతనం ఏమీ లేదు. పాత నిబంధనలో చెప్పబడిన ధర్మశాస్త్ర కాలంలో లేక ధర్మశాస్త్ర యుగంలో మనుషుడు బలి అర్పించడం ద్వారా అపరాధం నుండి విముక్తి పొందేవాడు. కానీ కృత నిబంధన కాలంలో మనుషుడు ఏదో ఒక బలిని అర్పించడం ద్వారా కాదు, కానీ క్రీస్తు ప్రభువు మనందరి కొరకు బలి అవుట ద్వారా మనకు దేవుని కృప అనుగ్రహించబడింది. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన ఆ 8వ వచనంలో చెప్తూ, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే కృప అనేది ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించే
ఒక గొప్ప బహుమానం. కృప అనే మాటకి అర్థాన్ని మనం ఆలోచించినప్పుడు, కృప అనేది దేవుడు మనకు అనుగ్రహించే ఒక గొప్ప బహుమానంగా మనం గమనించగలం. అనగా కృప అనే తెలుగు మాటకి అర్థం ఏమిటంటే అయోగ్యునికి ఇచ్చే బహుమానం. అంటే ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించే బహుమానమే కృప. కనుక మనము కృపాకాలంలో ఉన్నాం. కొంతమంది కృపా యుగం అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఈ కాలంలో సమస్తము కూడా దేవుని యొక్క కృప ద్వారానే జరిగించబడుతుంది. దేవుని కృప మాత్రమే మనలను ప్రతి విషయంలో కూడా ముందుకు నడిపిస్తుంది అనే ఆలోచనతో దీన్ని కొంతమంది కృపాయుగము అని పిలవటం కూడా జరిగింది. కనుక ఇది ఇంగ్లీష్ లో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనే మాట ఉపయోగిస్తుంది. ఇట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క బహుమానము, దేవుని యొక్క వరము. కృప అనే మాట క్రొత్త నిబంధనలో గ్రీకు భాషలో చారిస్ అనే మాట నుంచి వచ్చింది. అంటే ఈ చారిస్ అనే మాట క్రొత్త నిబంధనలో 147 వచనాల్లో 156 సార్లు వ్రాయబడింది. కనుక కృప అనేది మరి ఈ యుగానికి దేవుడు అనుగ్రహించిన, క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యము అనేది మనం గమనించగలిగిన వారిని ఉన్నాం. ఇంకా మనము ఆలోచించినట్లయితే ఇది అనగా ఈ యొక్క క్రొత్త నిబంధన లేక క్రైస్తవ యుగము అనేది మనం గమనించినప్పుడు దేవుడు ఈ క్రొత్త నిబంధనలో లేక ఈ క్రైస్తవ యుగంలో దేవుడు ఒక చట్టాన్ని అనుగ్రహించాడు. ఆ చట్టం ఏమిటంటే క్రొత్త నిబంధన. ధర్మశాస్త్ర యుగంలో చట్టం ఉంది, అది నేను మీకు తెలియజేశాను. అది సీనాయి అరణ్యం దగ్గర దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. నిన్నటి దినాన్ని మనము చూసాము. అలాగే క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా అనుగ్రహించబడినది అనే విషయాన్ని మనము క్రొత్త నిబంధనలో 2 వచనాల నుండి గ్రహించగలం. మొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ మాట మనకి కనపడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని స్వయంగా యేసు ప్రభు వారే తెలియజేశారు. అలాగే ఆ తర్వాత మనము ఇదే మాటని అపోస్తులైన పౌలు గారి నోట నుండి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన అని యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేయటం కూడా మంచిది. అంటే ఈ వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు పాత నిబంధన ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన మోషే గారు. పాత నిబంధన ఒక రక్తం ద్వారా జరిగించబడింది, అది జంతువుల యొక్క రక్తం ద్వారా. అయితే క్రొత్త నిబంధనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు వారు మధ్యవర్తి అనే విషయాన్ని అక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని పౌలు గారు తెలియజేయటం జరిగింది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ మాట మనకు కనపడుతుంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై
ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని ఈ వచనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. కనుక ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడితే మనకి క్రొత్త నిబంధన లేక కృపయు సత్యము క్రీస్తు ద్వారా అనుగ్రహించబడినట్టుగా మనం చూడగలం. కనుక ఇది క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. అలాగే మనం ఆలోచించినట్లయితే క్రైస్తవ యుగంలో దేవుడు మనకు అనుగ్రహించిన క్రొత్త నిబంధన మనం ఆలోచించినట్లయితే ఇది క్రైస్తవులకు మాత్రమే అనుగ్రహించబడింది. దేవుడు ఈ యొక్క క్రొత్త నిబంధనను క్రైస్తవులకు అనుగ్రహించాడు. ధర్మశాస్త్రాన్ని యూదులకు లేక ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహిస్తే ఈ యొక్క క్రొత్త నిబంధనను ఆయన క్రైస్తవులకు మాత్రమే అనుగ్రహించినట్టుగా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం నుండి చూడగలం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాము. ఇంకా అక్కడి నుండి మనం కిందకి 13 వచనాల వరకు చదివినట్లయితే ఇర్మియా యొక్క ప్రవచనాన్ని 8వ వచనం నుండి చివరికి 12వ వచనం వరకు కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలా చెప్తున్నాడు, ప్రభు ఇట్లన్నో ఇదిగో ఒక కాలము వస్తున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసినని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడునయుందును, వారు నాకు ప్రజలయ్యుందును. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థుని తేనను తన సహోదరుని తేనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. కనుక ఈ యొక్క క్రొత్త నిబంధన దేవుడు క్రైస్తవులకు అనుగ్రహించాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించవలసి ఉన్నాం. తర్వాత మనము క్రైస్తవ యుగంలో ముఖ్య వ్యక్తులను మనం చూసినట్టయితే, అంటే ధర్మశాస్త్ర యుగంలో ముఖ్య వ్యక్తులు ఎవరో మనం చెప్పుకున్నాం. ఆ ముఖ్య వ్యక్తులు మనం ధర్మశాస్త్ర యుగంలో ఉన్న ముఖ్య వ్యక్తులు మనం ఆలోచించినట్లయితే ప్రవక్తలు, అలాగే మరి రాజులు, యాజకులు ముఖ్య వ్యక్తులుగా ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే, అంటే క్రైస్తవ యుగంలోకి వచ్చినట్లయితే, క్రైస్తవ యుగంలో ముఖ్యమైన వ్యక్తులు ప్రవక్తలు, అపోస్తలులు, సువార్తికులు, ఉపదేశకులు, కాపరులు, పరిచారకులు, విశ్వాసులు, టోటల్గా సంఘము అని మనం చెప్పవచ్చు. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాలి. మనం ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో లేము. అంటే ధర్మశాస్త్ర కాలంలో ఉన్న రాజుల పరిపాలన, లేక న్యాయాధిపతుల పరిపాలన, లేక యాజకుల యొక్క యాజకత్వం కింద మనం లేము. మనము కృపాయుగంలో లేక క్రైస్తవ యుగంలో ఉన్నాం. కాబట్టి మనము దేవుడు మనకు అనుగ్రహించిన ముఖ్యమైన వ్యక్తుల్ని మనం చూసినట్లయితే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము ఇలాగ తెలియజేస్తా ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను అని క్రైస్తవ యుగంలో ఉన్న
ఆ ముఖ్యమైన వ్యక్తులను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము క్రైస్తవ యుగంలో ఉన్నాము. ఈ క్రైస్తవ యుగంలో దేవుడు ఆ ఆ యొక్క యుగాన్ని పరిపాలించడానికి ఏర్పాటు చేసిన వ్యక్తులు వీళ్ళు. కనుక మనం ధర్మశాస్త్రానికి వెళ్ళి మనం కూడా యాజకులమే, అంటే ధర్మశాస్త్ర సంబంధంగా యాజకులుగా, ధర్మశాస్త్ర సంబంధంగా మనం ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలు చేయాలి, అలాగే ధర్మశాస్త్ర కాలంలో ఉన్నట్లుగా మనం అని చెప్పేసి మనం అనుకోకూడదు. మన యుగం వేరు. మనము యుగం ఒక ప్రత్యేకమైన యుగంలో, క్రైస్తవ యుగంలో ఉన్నాం. యుగం మారిపోయింది. క్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా యుగం మారిపోయింది. పాత నిబంధనలో ధర్మశాస్త్రం వచ్చుడు ద్వారా పితరుల యుగం నిలిచిపోయింది. ఎప్పుడు ధర్మశాస్త్రం యొక్క రాక ఆ సీనాయి కొండ దగ్గర మోషే గారి ద్వారా దేవుడు అనుగ్రహించాడో వెంటనే పితరుల యుగము నిలిచిపోయి ధర్మశాస్త్ర యుగము ప్రారంభమైంది. ధర్మశాస్త్ర యుగం క్రీస్తు ప్రభు ఎప్పుడు శిలువ మరణం పొంది ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశారో క్రైస్తవ యుగం ప్రారంభమైంది. క్రైస్తవ యుగము ఎప్పుడు ప్రారంభమైందో ఆ ధర్మశాస్త్ర యుగం అంతటితో నిలిచిపోయింది. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న ఏది కూడా క్రైస్తవ యుగంలో ఉన్న వారికి వర్తించదు అనే విషయాన్ని ముందుగా మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవ యుగంలో ఒక ముఖ్య స్థలం కూడా ఉంది. ముఖ్య స్థలం అంటే పాత నిబంధనలో ముఖ్య స్థలం నేను నిన్న చెప్పాను. అంటే ధర్మశాస్త్ర యుగంలో ముఖ్య స్థలము దేవాలయము లేక యెరూషలేము. యెరూషలేము మత కేంద్రం, యెరూషలేము విశ్వాస కేంద్రం, యెరూషలేము భౌతికమైన రాజ్యానికి రాజధాని, అలాగే దైవికమైన నిబంధనలకు నిలయం. దేవుడు వారికి ఖండితంగా చెప్పాడు, సంవత్సరానికి ముమ్మారు అనగా 3 సార్లు మీలో ప్రతి మగవాడు నా సన్నిధికి రావాలి అని చెప్పాడు. ఎందుకంటే అది ప్రత్యేకమైన స్థలం. దేవుడు ఖచ్చితంగా ముమ్మార్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా అక్కడికి రావాలి అని ఆజ్ఞనిచ్చాడు. కనుక ముఖ్య స్థలము అది యెరూషలేము, దేవాలయం. అయితే మనకి ముఖ్య స్థలం ఏంటంటే సంఘము. సంఘము అభౌతికమైనది, దేవాలయం భౌతికమైనది, యెరూషలేము భౌతికమైనది. కానీ సంఘం అనేది ఈ భౌతికమైన లోకములో ఉన్న అభౌతికమైన వ్యవస్థ. అంటే దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప వ్యవస్థ. జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రతి ఒక్కరూ కూడా సంఘంలో ప్రవేశించాలి, సంఘానికి రావాలి. సంఘమే ముఖ్యమైన కేంద్రము. యెరూషలేము ఇశ్రాయేలు దేశానికి ముఖ్య కేంద్రం అయితే సంఘము లోకానికి ముఖ్య కేంద్రం. మనం ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే సంఘములో చేరాలి, సంఘము ద్వారా దేవుని మహింపరచాలనేది క్రైస్తవ యుగ ధర్మమై ఉన్నది. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకున్నట్లయితే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. చూడండి, ధర్మశాస్త్ర కాలము నిత్య సంకల్పం కాదు, అది పరిమితమైన సంకల్పం. అంటే సంకల్పంలో, దేవుని సంకల్పంలో పరిమితమైన కాలానికి మాత్రమే కేటాయించబడింది. కానీ సంఘము అనేది ప్రారంభించబడిన దగ్గర నుండి కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు ఉంటుంది. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు యొక్క రాకడలో అది ఎత్తబడి పరలోకానికి తీసుకోబడుతుంది, పరలోకంలో కూడా ఉంటుంది. అంటే సంఘము నిత్యమైనది, సంఘము నిత్య సంకల్పంలో ఉన్నది. కనుక నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవల్లని ఉద్దేశించి అంటున్నాడు. పరలోకంలో అంటే క్రైస్తవ యుగంలో దేవుడు ఏర్పరిచిన ఆయన సంకల్పము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సర్వలోక మానవాళికి రక్షణ, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క
సంఘ స్థాపన, ఆ యొక్క సంఘములో ఆయన కొందరు ముఖ్యమైన వ్యక్తులను ఏర్పరచుకోవటము, అలాగే ఆ దేవుని యొక్క మర్మాన్ని, దేవుడు దాచి ఉంచిన మర్మాన్ని, పరలోకంలో దేవదూతలకు కూడా తెలియకుండా దేవుడు దాచి ఉంచిన మర్మాన్ని ఇప్పుడు పరలోకంలో ఉన్న వారికి, భూమి మీద ఉన్న వారికి తెలియచేయాలనే సంకల్పము దేవునిది. ఆ సంకల్పములో దేవుడు ఎవరి ద్వారా తెలియచేయాలి అనుకుంటున్నాడంటే సంఘము ద్వారా అనే సంగతిని మనం ఇక్కడ గుర్తించాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్ర యుగంలో ఆయన ఆ ధర్మశాస్త్ర విధులను, కట్టడలను మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించి, ఆ ధర్మశాస్త్రము ద్వారా ఆ ప్రతి సంగతిని ఆయన తెలియజేసి, ప్రతి సంగతిని ధర్మశాస్త్రంలో పొందుపరిచాడు. కానీ ఎవరికీ తెలియని మర్మాలను, ఎవరికీ తెలియని జ్ఞానాన్ని దేవుడు సంఘములో ఉంచాడు. సంఘము ద్వారా అనగా క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులను సంఘము గ్రహించి, సంఘమే ఏం చేయాలి, ఈ సర్వ లోకానికి ఆ మహాదేవుని యొక్క మహా సంకల్పాన్ని, నిత్య సంకల్పాన్ని ఆయన తెలియపరచాలి అనుకుంటున్నాడు. మనం ఇక్కడ 3వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా రాసింది. మీరు దాన్ని చదివిన యెడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. చూడండి, పూర్వకాలంలో ఉన్న వారికి ఈ మర్మము తెలియలేదంట. దేవుడు ఈ జ్ఞానాన్ని మర్మముగా ఉంచాడు. మర్మము అనగా దాచబడినది. అలాగే ఇంగ్లీష్ లో సీక్రెట్ అని మాట ఉపయోగించబడుతుంది. అంటే మర్మము అనగా దాచబడింది. ఈ యొక్క మర్మము అనాది నుండి కూడా రహస్యంగా ఉంచబడింది. రోమాపత్రిక 16వ అధ్యాయం 25వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక, ఆమేన్ అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కనుక మనము గమనించినట్లయితే ముఖ్యమైన స్థలము సంఘము. సంఘములో దేవుడు తన నానా విధమైన జ్ఞానాన్ని దాచి ఉంచాడు. ఆ సంఘమే ఈ నానా విధమైన జ్ఞానాన్ని ప్రపంచానికి లేక సర్వలోకానికి, అటు పరలోకంలో ఉన్న వారికి కూడా తెలియచేసే ఒక గొప్ప ముఖ్య స్థలము, ముఖ్య కేంద్రం. కనుక మనము ఆ పాత నిబంధనలో ఉన్న దేవాలయం దగ్గరకు వెళ్ళాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు యెరూషలేము యాత్ర చేస్తూ ఉన్నారు. యెరూషలేమును ఒక పర్యాటక కేంద్రంగా చూడటంలో తప్పులేదు, కానీ ఇంకా అక్కడ దేవుడు దైవత్వాన్ని ఉంచాడు. యెరూషలేము పట్ల ఆయన ఇంకేదో ఆలోచన కలిగి ఉన్నాడు అని అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం అనేది అది వ్యర్థమైన ఆలోచన. ఎందుకంటే దేవుడు యెరూషలేమును విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఇంకొక యెరూషలేమును ఆయన ఎంచుకున్నాడు. అది పరమ యెరూషలేము. అదే ఆత్మ సంబంధమైన యెరూషలేము, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క రాజ్యము. అదే ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘము అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక కృపాయుగము లేక క్రైస్తవ యుగములో దేవుడు ఏర్పరచుకున్న ముఖ్య స్థలం ఏమిటంటే సంఘము అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత ముఖ్య దినము అంటే ప్రాముఖ్యమైన దినము ఏమిటి అంటే ఆదివారము. ఒక క్రైస్తవునికి క్రైస్తవ యుగంలో అత్యంత ప్రాముఖ్యమైన యుగం. పాత నిబంధనలో నేను చెప్పాను, ధర్మశాస్త్ర యుగంలో పండుగలు, నియామక కాలాలు, విశ్రాంతి దినము, ఇవన్నీ కూడా ముఖ్యమైన దినాలు చాలా ఉన్నాయి.
కానీ క్రొత్త నిబంధనలో ఒకే ఒక దినము మనకు ముఖ్యమైన దినముగా అనుగ్రహించబడింది. అదేమిటంటే ఆదివారము అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆదివారము సంఘ స్థాపన దినము. ఆదివారము మరి అపోస్తలులు ఆరాధించిన దినము. ఆదివారం అంతకంటే ముందుగా క్రీస్తు యొక్క పునరుద్ధానం, క్రీస్తు పునరుద్ధాన దినము ఆదివారానికి ప్రాముఖ్యత తెస్తే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత ఆ పెంతెకోస్తు పండుగ నాడు, పెంతెకోస్తు పండుగ ఆదివారమే వస్తుంది. ఆదివారం నాడు సంఘం స్థాపించబడుట ప్రాముఖ్యమైనది, పరిశుద్ధాత్మను కుమ్మరించబడటం ప్రాముఖ్యమైనది. అపోస్తలులు ఆరాధించిన దినముగా మనము ఆదివారాన్ని ముఖ్య దినముగా గమనించగలం. ఎందుకంటే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు తనకు మరునాడు ప్రయాణము ఉన్నప్పటికీ కూడా ఆయన ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినట్లుగా, మేము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట కనపడుతుంది. కాబట్టి అపోస్తలులు రొట్టె విరిచిన దినం, ఆరాధించిన దినము క్రైస్తవ యుగమంతటికి అత్యంత ప్రాముఖ్యమైన దినము. దేవుడు ఆజ్ఞాపించినది ఆదివారం అనే సంగతిని మనం గమనించాలి. ఇక తరువాత విషయానికి వస్తే ఈ క్రైస్తవ యుగంలో మరి ప్రాముఖ్యమైన అర్పణలు లేక ముఖ్యమైన అర్పణలు ఏమిటి అనేది మనం గమనిస్తే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు మనకు తెలియజేస్తున్న విషయాన్ని గమనించాలి. ధర్మశాస్త్ర యుగంలో అర్పణలు ఉన్నాయి. నేను చెప్పాను, దహన బలులు, అలాగే పాప పరిహార బలులు, ఇవన్నీ కూడా కృతజ్ఞతార్పణలు, ఇవన్నీ కూడా అర్పణలు అయితే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ముఖ్యమైన అర్పణలు ఏమిటి అంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ అంటున్నాడు ఆయనకు సమర్పించుకొనుడి. అంటే మనల్ని మనమే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. మన దేహాలను, అంటే పాత నిబంధనలో ఆ యొక్క బలిపీఠం మీద బలి పశువును అర్పించినట్లుగా మన శరీరాన్ని అర్పించమని కాదు, కానీ మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. ముఖ్యమైన అర్పణ మన జీవితము. ఎందుకు అంటే 2వ వచనంలో చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ రూపాంతరము పొందిన జీవితమే దేవుడు మన నుండి స్వీకరించే ఒక గొప్ప అర్పణ అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యమైన అర్పణ ఏమిటి అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం. తర్వాత క్రైస్తవ యుగము యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ముఖ్య ఉద్దేశం ఏమిటి? క్రైస్తవ యుగము యొక్క ముఖ్య ఉద్దేశము అనేది మనం పరిశీలించినప్పుడు రక్షణ అనేది మనం గమనించాలి. క్రైస్తవ యుగములో దేవుడు అనుగ్రహించిన ముఖ్యమైన ఉద్దేశం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇది ముఖ్య ఉద్దేశం. క్రైస్తవ యుగము యొక్క ముఖ్య ఉద్దేశము సర్వ మానవాళి యొక్క రక్షణ. అందుకే యేసు ప్రభువు మార్క్స్ వార్త మరి 16వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆయన చెప్తూ ఉంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనేది. సర్వ సృష్టికి సువార్త. ధర్మశాస్త్ర యుగంలో ధర్మశాస్త్రము వినిపించబడింది ఒక వార్తలాగా. అది ఎవరికంటే కేవలము ఒక్క జనాంగానికి, ఒక్క జాతి ప్రజలకు, అది అనగా ఇశ్రాయేలు ప్రజలు. కానీ క్రైస్తవ యుగంలో ఈ యొక్క
ధర్మశాస్త్రము లేక క్రొత్త ధర్మశాస్త్రం లేక క్రొత్త చట్టం లేక క్రొత్త నిబంధన ఎవరికి అంటే సర్వలోకానికి. కనుక ఇది ముఖ్య వార్త, ముఖ్యమైన సువార్త. కనుక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే ముఖ్య ఉద్దేశము రక్షణ పొందాలి అనేది. రక్షణ పొందాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ రక్షణ ఎవరికి అంటే సర్వలోకంలో ఉన్న వారికి. ఇది మనం గ్రహించాలి. ధర్మశాస్త్రం కొందరికే పరిమితం అయితే క్రీస్తు యొక్క సువార్త అనేది సర్వలోకానికి అనుగ్రహించబడింది. సర్వలోకంలో ఉన్న వారికి ఈ యొక్క రక్షణను దేవుడు వాగ్దానం చేశాడు. కనుక రక్షణ పొందుట ద్వారా సర్వలోకంలో ఉన్న ప్రజలు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారై ఉంటారు. వారు రక్షణ పొందటం మాత్రమే కాదు కానీ సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నమాట. మనము ఒక విషయాన్ని వింటాము, అది అనుభవ జ్ఞానం కాదు. విన్న దానిని మన జీవితంలో అనుసరించినప్పుడు అది అనుభవ జ్ఞానంగా ఉంటుంది. కనుక మనం అందరము కూడా రక్షణ పొందాలి, అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాలి. క్రైస్తవ యుగంలో ముఖ్యమైన వార్త ఏమిటి అనేది మనం గమనించినట్లయితే అది క్రీస్తు సువార్త. క్రీస్తు సువార్త గాక మరొక ముఖ్యమైన వార్త ఏదీ లేదు. ఎందుకంటే పౌలు గారు చెప్తాడు, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనంలో పౌలు గారు ఇలాగంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుట అది దేవుని శక్తి అయి ఉన్నది అంటాడు. అంటే క్రీస్తు యొక్క సువార్త సర్వలోకానికి మహాశక్తి, అది దేవుని యొక్క శక్తి. కనుక ముఖ్యమైన వార్త ఏమిటి అంటే క్రీస్తు ప్రభు యొక్క సువార్త. క్రీస్తు ప్రభు యొక్క సువార్త మనం గమనించినప్పుడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగ మనకి వ్రాయబడుతుంది, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. మీరు దానిని అంగీకరించుకొని దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను. ఇది సువార్త. ఈ సువార్తే క్రైస్తవ యుగంలో ముఖ్యమైన వార్త. ఈ వార్తను దేవుడు సంఘంగా ఉన్న మనకు అప్పగించాడు. ఇది మనం గమనించాలి. సంఘము ఈ యొక్క సువార్తను ప్రకటించాలి. కనుక సంఘానికి దేవుడు ఈ సువార్తను అప్పగించాడు. కనుక సంఘము ఈ సువార్తను ప్రకటించే బాధ్యత అప్పగింపబడినదిగా లేక మోపబడినట్టుగా ఉంది. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే గారు మాత్రమే చదివి వినిపించారు. ఆయన తర్వాత కాలాల్లో ప్రవక్తలు దాన్ని చదివి వినిపించేవారు. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వస్తే శాస్త్రులు పరిసయ్యులు అనే వాళ్ళు వారి ఆధీనంలోనికి తీసుకున్నారు. వారే చదవాలి, వారే బోధించాలి. శాస్త్రులు దాన్ని ఎత్తి వ్రాయాలి. ఇక మిగతా ఎవరికి దానికి సంబంధం లేదు. కానీ క్రొత్త నిబంధన ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరు, సువార్థికులు మాత్రమే కాదు, ఇక ఎవరు మాత్రమే కాదు, కానీ ఏ భేదం లేకుండా దేవుడు అందరి చేతుల్లో ఈ సువార్తను పెట్టాడు. ఎందుకంటే ఇది ముఖ్యమైన వార్త. ఎందుకంటే ఇది పరిమితమైన వార్త కాదు. పరిమితమైన వార్త కొందరికే పరిమితం చేయబడితే అపరిమితమైన వార్త, ప్రాముఖ్యమైన వార్త, సర్వలోకానికి రక్షణకరమైన సువార్త అందరి చేతిలో దేవుడు పెట్టాడు. కాబట్టి ఇది ముఖ్యమైన వార్త అనే సంగతిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసినది అనే సత్యాన్ని మనము గుర్తించాలి. ఇక
చివరిగా మనం గమనిస్తే ముఖ్యమైన నిరీక్షణ, ఆ పాత నిబంధనలో దేవుడు వారికి ఒక నిరీక్షణ ఇచ్చాడు. వాళ్ళు నిరీక్షణ కలిగిన ప్రజలుగా వాళ్ళు చెప్పుకున్నారు. చూడండి, మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుకుందాము. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి అన్నాడు. అంటే పాత నిబంధనలో మరి ఆ నిబంధనకు చెందిన ప్రజలు అనగా ఇశ్రాయేలీయులకు ఏమున్నాయి? వాళ్ళకి పౌరసత్వం ఉంది, వాళ్ళు వాగ్దానాలు ఉన్నాయి, వాళ్ళకి నిబంధనలు ఉన్నాయి, వాళ్ళకి నిరీక్షణ ఉంది, వాళ్ళకి దేవుడు ఉన్నాడు. కానీ మిగిలిన అన్ని జనులమైన మనకి ఇవేవీ లేవు. కానీ అంటే అక్కడ అనుగ్రహించబడిన నిరీక్షణ ఎవరికి కూడా లేదు. వారి నిరీక్షణ మొదటిగా కనాను దేశాన్ని వారికి నిరీక్షణగా అనుగ్రహించాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానం, నీ 4వ సంతతి వారు మరలా తిరిగి ఇక్కడికి వచ్చెదరు అని ఆదికాండం ఆయన 15వ అధ్యాయంలో అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన భూమి వారు నిరీక్షిస్తూ మోషే హయాంలో అక్కడికి చేరుకున్నారు. వారికి ఒక 2వ నిరీక్షణ కూడా ఉంది. అదేమిటంటే మెస్సియాను గుర్చిన నిరీక్షణ. మెస్సియాను గురించి వాళ్ళు నిరీక్షిస్తూ వచ్చారు. కానీ అన్ని జనులమైన మనకి ఏ నిరీక్షణ లేదు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నీకు దేవుడే లేడు అన్నాడు ఆఖరికి. కానీ ఈరోజు క్రీస్తునందు దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ అనుగ్రహించాడు. అదేమిటి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ తెలియజేయబడుతుంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కనుక మనకు దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం ఏంటంటే పునరుత్థానము. మనము క్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఆయన మనల్ని పునరుత్థానం చేస్తాడంటే తిరిగి లేపుతాడు. ఇదే క్రైస్తవ యొక్క నిరీక్షణ. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు ఈ సంగతులు చెప్తూ ఉంటాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని కూర్చి మీకు తెలియకునుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమైన నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుతుంది. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి వీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. ఇది మన నిరీక్షణ, మన పునరుద్ధానము. ఆ పునరుద్ధానము కొరకే పౌలు గారు సమస్తాన్ని నష్టం చేసుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నారు. కనుక ఇది మన యొక్క నిరీక్షణ. కనుక ఈ యొక్క నిరీక్షణలోనికి మనమందరము కూడా ప్రవేశించవలసిన వారమై ఉన్నాము. కనుక క్రైస్తవ యుగానికి సంబంధించిన సంగతులు ఇవి. కనుక మనము క్రైస్తవ యుగములో ఉన్నామని క్రైస్తవ యుగానికి సంబంధించిన సంగతులను మనము గ్రహించి క్రైస్తవ యుగ నియమం చొప్పున జీవించవలసిన వారమై ఉన్నామని నేను మీకు తెలియజేస్తూ, ఈ విధంగా బైబిల్ చదువుట ద్వారా మనము బైబిల్ని గ్రహించగలమని మీకు తెలియజేస్తూ ఈనాటి పాఠాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. వందనాలండి. మీరు ప్రార్థనతో ముగించండి, తర్వాత మాట్లాడుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో
మా తండ్రి మరి బైబిల్ని ఎలా చదవాలి అనే అంశాన్ని కొన్ని దినములుగా మేము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. తండ్రి మీ యొక్క మహాకృప ద్వారా ఈరోజు కూడా ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఎందరైతే తండ్రి ఈ మాటలు వింటున్నారో వారందరూ బైబిల్ను ఎలా చదవాలో అవగాహన కలిగి నేర్చుకుని ఆ విధానంలో చదువుతూ సత్యాన్ని గ్రహించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే మా ప్రియుడు అప్పారావు గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కుమారుని యొక్క ఆరోగ్యాన్ని కుదుటపరిచి తండ్రి మరి విరిగిన ఎముకలను ఆ యొక్క కండ్రములను నరములను తిరిగి అతికి ఆ తండ్రి పూర్వపు శక్తిని బలాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి తండ్రి మీ కృపలో నిలబెట్టమని వేడుకుంటున్నాం. స్వస్థపరచమని బాగు చేయమని వేడుకుంటున్నాం. అలాగే ఈ గ్రూప్ లో ఇంకా ఈ అందరి బిడ్డలు బలహీనతతోనూ అనారోగ్యంతోనూ ఉన్నారు. వారిని కూడా మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని జ్ఞానమును శక్తిని బలమును దయచేయమని తండ్రి మీ కృపచేత ఈ గ్రూపును దీవించి అనేకులతో వర్ధలు చేసి అనేకులు సత్యాన్ని తెలుసుకునే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు చక్కగా మనకు దేవుని యొక్క వాక్యం అందించి బైబిల్ ఎలా చదవాలి అనేటువంటి విషయమై సుదీర్ఘంగా 6 రోజుల పాటు సహోదరులు మనకి అన్ని విషయాలను తెలియజేశారు. సరే, ఇంకా ఏమన్నా ఉందండి ఈ బైబిల్ ఎలా చదవాలి అనే సమాచార విషయమై, లేకుంటే ఈ రోజుతో అయిపోయింది? ఓకే సార్, చెప్పండి సార్. ఓకేనయ్యా. ఈ రోజుతో బైబిల్ ఎలా చదవాలి అనే మనం చెప్పండి. ఈ రోజుతో బైబిల్ ఎలా చదవాలనేది ముగించబడింది. రేపటి నుండి మరొక కొత్త విషయాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఓకేనండి. ఈ రోజు వరకు బైబిల్ ఎలా చదవాలి అనే పాఠం అనేది ముగించబడింది. కాబట్టి ఏమైనా సందేహాలు గనక ఇంకా ఉన్నట్లయితే మనం 1కి 2 సార్లు ఇంతకుముందు ఎలాగో ప్రతిదీ యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి అవన్నీ ఒకసారి చూడండి. లేదంటే వ్యక్తిగతంగా దేవకరణ గారితో మాట్లాడాలన్నా సరే మాట్లాడొచ్చు. మన సందేహాలు తెలుసుకోవడం కోసం. నాదొక చిన్న మనవి. దేవకరణ గారు లాస్ట్ మీరు వాక్యం చెప్తున్నప్పుడు ఏమన్నారంటే అంటే రెండో పార్ట్లోనో మూడో పార్ట్లోనో నిన్న రాత్రి వింటున్నప్పుడు ఏమన్నారంటే హెబ్రీ పత్రికలో వీలునామా అన్నది ఒక మాట మాట్లాడారు మీరు. వీలునామా అన్నది అయ్యా హెబ్రీ పత్రికలో వీలునామా అన్న ఒక మాట వచ్చింది. అది వీలునామా అంటే అపోస్తుడైన పౌలు వీలునామా రాస్తున్నట్టు అన్నది అది ఎవరికైనా కావచ్చు అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. అది హెబ్రీ పత్రికలో వీలునామా అది ఎక్కడున్నదాన్ని ప్రయత్నించాను కానీ నాకు దొరకలేదు. అయ్య గారు కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా? సార్ దేవకర్ణ గారు, నేను అన్మ్యూట్ చేయాలా? ఓకే, సారీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుందండి. అంటే వీలునామా అనే అంటే వాడుక భాష నేను ఉపయోగించాను. దాన్ని ఇక్కడ ఏమని ఉంటుందంటే 9:16లో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా. దీన్ని నేను వీలునామా అన్నాను. రెడ్డి గారు. అయ్యా థ్యాంక్ యూ. రాత్రి చాలాసేపు చదివాను కానీ నాకు ఆ మొక్క ఎక్కడ దొరకలేదు. నేను రాత్రి 1 గంట దాకా చదివాను కానీ నాకు దొరకలేదు. అది ఎక్కడ ట్రై చేస్తా కూర్చొని ఉన్నాను. అందుకని నేను వాడుక భాషలో వీలునామా అన్నాను. ఎందుకంటే వీలునామా ఎవరైనా రాశారనుకోండి, వాడు బతికుండగా అది చాలదు కదా. అవునవునయ్య గారు. అలాగే ఈ యొక్క ధర్మశాస్త్రం కూడా వీలునామా. దీన్ని బైబిల్ ఏముందంటే మరణ శాస్త్రం అని అంది. అంటే
మరణ శాసనాన్ని బైబిల్ భాషలో మరణ శాసనం అని ఉంటే మనం వాడుక భాషలో వీలునామా అంటాం. అంటే అది అర్థం అవుతుందని ఆ పదాన్ని నేను ఉపయోగించాను. రైట్ సార్. థ్యాంక్ యూ అండి. అదండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. అంటే మరణ శాసనము అన్నా కానీ వీలునామా అన్నా కానీ ఆ రెండు ఒకటే పదాలని సహోదరులు చెప్తున్నారండి రెడ్డి గారు. అయ్యా అంతే కరెక్ట్. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రసంగంలో రాత్రి నేను వింటున్నప్పుడు ఆయన ఇచ్చిన ప్రసంగంలో ఆ మాట వచ్చింది వీలునామా అనగానే నాకు కొంచెం అనుమానం వచ్చి వీలునామా అన్నది ఎక్కడున్నదా అని వెతుకుతున్నా. అయితే మరణ శాసనం అన్నది వీలునామా. ఎందుకంటే ఎవరైతే ఆఖరిగా రాస్తూ ఇస్తున్నారో సంఘానికి కానీ లేకపోతే అందులో ఉన్న మనుషులకు కానీ ఎవరికైనా ఆ వీలునామా వాళ్ళకి వర్తిస్తుంది. అది కరెక్ట్ ఆయన ఇచ్చింది. కాకపోతే అది ఎక్కడ ఉన్నదా అనేది ఆ పదం కోసం ఎతికాను సార్, అంతే. సారీ అండి. ఓకేనండి, పర్లేదు. సారీ దేనికి, అది మీరు కరెక్టే. కాకపోతే నేను అక్కడ లేని పదాన్ని ఉపయోగించినప్పుడు దొరకదు కదా. కాకపోతే నేను అర్థం కావటానికి వాడుక భాషలో వీరునామా అంటే వీరునామా అంటే సులభంగా అర్థం అవుతుంది. మరణ శాసనం అంటే సులభంగా అర్థం కాదు. అందుకని మనకు అర్థమయ్యే భాషలో వీరునామా అనే పదాన్ని నేను ఉపయోగించాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఏది ఏమైనప్పటికీ సంతోషం. బెరయ పట్టణస్తుల్లాగా సహోదరులు పరిశీలిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అలాగే ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా యథావిధిగా అనేక మందిని జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయాలన్నీ కూడా అనేక మందికి షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మీ వ్యక్తిగత ప్రార్థనలో సహోదరుడు అప్పారావు గారి ఈ కుమారుని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇంత ప్రయాసపడి మా కోసం ఇన్ని విషయాలని చక్కగా పరిశీలిస్తూ పరిశోధన చేస్తూ తెలియజేసినటువంటి సహోదరులు దేవకిరణ్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. ఇటువంటి గొప్ప విషయాలను మేమందరం కూడా నేర్చుకుంటే నాకు ఇంకో కోరిక ఏంటంటే అండి, ఇప్పుడు నేర్చుకున్నటువంటి మనం ఒక్కళ్ళకి మాత్రం చెప్పకూడదు, కనీసం మినిమం ఇద్దరికి చెప్పాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తికి కనుక మనం ఈ విషయాలు చెప్పినప్పుడు, దేవకిరణ్ గారు ఉన్నారు, ఆయన మొత్తం నేర్చుకున్నారు. ఈ గ్రూపులో మనం 10 మందిని పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆయన 10 మందికి విషయాలు తెలియజేస్తున్నారు. అంటే ఒక్కళ్ళకి 10 మంది తయారవుతారు. ఆ 10 మంది ఇంకొక 10 మందికి చెప్తే 100 మంది అవుతారు. ఏది నేను సత్యం గురించి మాట్లాడుతున్నా, గ్రూప్ గురించి తెలియజేయమని కాదు. సత్యవాక్యాన్ని తెలియజేసేటువంటి విషయంలో ఒక వ్యక్తి ఎప్పుడు ఒక వ్యక్తికి తెలియజేస్తే ఆ తర్వాత తరంలో ఒక వ్యక్తే ఉంటాడు. కానీ 10 మందికి తెలియజేస్తే ఆ తర్వాత తరంలో దేవకరణ గారి లాగా 10 మంది వ్యక్తులు ఉంటారు. ఈ 10 మందికి తెలియజేస్తే 100 మంది అవుతారు. అట్లా అభివృద్ధి అనేది జరగాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా మన వంతు పని మనం దేవుని జత పని వారిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. ఇంకో చిన్న విజ్ఞప్తి సార్. అయితే లాస్ట్ టైం మా ఇంటికి ఒక 2 అమ్మాయిలు వచ్చారండి. వాళ్ళు వచ్చి మా ఇంటి ముందు లార్డ్ జీసస్ ఇస్ మై షెపర్డ్ అనేది రాశాను ఏదో. అది రాసినప్పుడు ఆ అమ్మాయిలు ఇద్దరు చూసి, అయ్యా మీరు క్రిస్టియన్సా అని అడిగారు. అవునండి అని అన్నా. వారికి దానికి చెప్పింది ఏంటంటే, మీరు శనివారం విశ్రాంతి దినం కదా, ఆదివారం నాడు మీరు ఎందుకు గుడికి వెళ్తున్నారు, మీరు క్రైస్తవులు కాదని నా మీద 2 అమ్మాయిలు, అంటే ఇంచుమించు ఒక 18-20 సంవత్సరాలు ఉంటాయి, మాట్లాడితే, అమ్మ మీకు బైబిల్ నాలెడ్జ్ ఉంటే మాట్లాడండి, లేని పక్షంలో దూషించొద్దు, మీ పాస్టర్ మంచోడు ఆయన ఇలా అంటే ఒకరిని మనం దూషించేంత స్థితిలో లేవు, ఈ లేవీలు యాజకులు అనబడిన వారిని మనం అనలేము అని చెప్పి నేను మా పాస్టర్ గారికి ఫోన్ చేశానండి. ఆయన ఏదో ప్రసంగంలో ఉంటూ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారు నాకు. సో వాళ్ళతో నేను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు అమ్మాయిలు. అయితే ఇప్పుడు మీరు ఇవాళ ఇచ్చిన ప్రసంగంలో నాకు అది కొంచెం క్లారిటీ వచ్చింది సార్. ఎందుకంటే ఆదివారం అన్నది విశ్రాంతి దినము, ఆదివారం సంఘంలో అందరం కూడుకోవాలి, అంటే విశ్రాంతి దినం తర్వాత రోజు అని ఉన్నదని నేను బైబిల్లో ఒకసారి చదివానండి. ఆ ఉద్దేశంతో వాళ్ళు మీరు ఇచ్చిన క్లారిఫికేషన్ నాకు కొంచెం బాగా అర్థమైంది. ఆ విషయాన్ని బట్టి మీకు ఇంకో వందనాలు సార్.
అండి ఇక్కడ వాళ్ళు ఏంటంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనే ఒక శాఖకు చెందిన వాళ్ళు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనే ఒక శాఖ ఎల్ఎన్జి వైట్ అనే ఒక ఆమె అమెరికాలో స్థాపించింది. అక్కడ నుండి వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ అంటే నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఆ ఆజ్ఞ అంటే దేవుడిచ్చిన ఆ చట్టంలో 10 ఆజ్ఞలు కలిగిన చట్టంలో ఆజ్ఞ మనకి కనపడుతుంది. ఏమిటి ఈ ఆజ్ఞ అనేది మనం ఒకసారి చూస్తే 20వ అధ్యాయం 7వ వచనంలో 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్పబడింది. అయితే ఒక విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. విశ్రాంతి దినము అనేది యూదులకు కూడా లేక ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆరాధన దినం కాదు. చాలా మందికి తెలియని విషయం. విశ్రాంతి దినము అనే వాటిలోనే ఇంగ్లీష్ లో ఏముంటుందంటే కొన్ని మనకు తెలుగులో చెప్తే అర్థం కావు, ఇంగ్లీష్ లో చెప్తే అర్థం అవుతుంది. రెస్ట్ డే అన్నాడు. రెస్ట్ డే అంటే ఏంటండి? రెస్ట్ అంటే ఏంటండి? విశ్రాంతి తీసుకోవాలి. నాట్ వర్షిప్ డే. వర్షిప్ డే వేరు, రెస్ట్ డే వేరు. వర్షిప్ అంటే ఆరాధన, వర్షిప్ డే అంటే ఆరాధన దినము, రెస్ట్ డే అంటే విశ్రాంతి దినం. ఇది మనం అసలు ఆ పదాల్లో ఉన్న అర్థాలు గ్రహించాలి. ఆ తర్వాత ఆదివారం విశ్రాంతి దినం కాదు. ఎందుకంటే ప్రతి సువార్తకి మీరు ఒకటే ఒక మీకు అంటే సింపుల్ గా గుర్తుంచుకునే విధానం చెప్తున్నాను. ప్రతి సువార్తకి అంటే 4 సువార్తల్లో ప్రతి సువార్తకి చివరి అధ్యాయము 1వ వచనం, మొదటి వచనం మీరు చూస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, అలాగే లూకా సువార్త, ఒక యోహాను సువార్త మాత్రం కాదు. ఈ 3 సువార్తల్లో కూడా మీకేం కనపడుతుందంటే ఆదివారం విశ్రాంతి దినము గడిచిపోగానే ఆదివారమున అనే మాట మనకి ప్రతి 3 సువార్తల్లో కూడా మనకు కనపడుతుంది. ఒక యోహాను సువార్తకు మాత్రము 20వ అధ్యాయంలో అంటే 21వ అధ్యాయం చివరి అధ్యాయం అయితే దానికి ముందున్న 20వ అధ్యాయం మాత్రమే ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చే మాట కనపడుతుంది. ఇక మిగిలిన సువార్తలు మనము అంటే మత్తయి, మార్కు, లూకా సువార్తలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ సువార్తల్లో చివరి అధ్యాయాల్లోకి వచ్చేసరికి లూకా సువార్తలో ఆదివారమున తెల్లవారుచుండగా అనే మాట ఉపయోగించబడితే మార్కు సువార్తలోకి వచ్చేసరికి అక్కడ విశ్రాంతి దినము గడిచిపోగానే 16వ అధ్యాయం 1వ వచనంలో విశ్రాంతి దినము పోగానే అనే మాట. అంటే విశ్రాంతి దినం అనగా 7వ రోజు, 7th డే, 7వ రోజు. సబ్బాతు అన్నారు, విశ్రాంతి దినం అన్నారు, 7వ రోజు అన్నారు. మనకి వాడుక భాషలో శనివారము అనే మాట గమనించాలి. మత్తయి కూడా ఇలాగే రాశాడు, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుతుండగా. ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులు ఆదివారం విశ్రాంతి దినం మనం అంతా 6 రోజులు పని చేసుకొని 7వ రోజు కూడుకోవాలి. కాదు, ఇది 7వ రోజు కాదు, ఇది మొదటి రోజు. అపోస్తుల గారి 20వ అధ్యాయం 7వ వచనంలో ఇంగ్లీష్ లో చక్కగా ఉంటుంది. అక్కడ ఆదివారం అనే మాట లేదు, ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అనే మాట. ఫస్ట్ డే అనగా వారము యొక్క మొదటి దినము. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే వారం యొక్క మొదటి దినం, అంటే వారానికి ప్రారంభ దినము, మొదటి దినము ఆదివారము. కాబట్టి ఒక నియమాన్ని గమనించాలి. అసలు వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు శనివారం ఆరాధించారు, విశ్రాంతి దినం ఆరాధన చేశారు అనేది. అసలు ఇశ్రాయేలీలే శనివారం ఆరాధన చేయలేదన్న సంగతి వాళ్ళకి తెలియదు ఫస్ట్. కాబట్టి ఇశ్రాయేలుకి ఇది ఆరాధనా దినంగా ఇవ్వబడలేదు. దేవుడు దానిని ఆరాధనా దినముగా అనుగ్రహించలేదు, విశ్రాంతి దినముగా, రెస్ట్ డేగా అనుగ్రహించాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అటు వాళ్ళకే అది ఆరాధన దినం కానప్పుడు మనకెలా ఆరాధన దినం అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈనాటి చాలా మంది క్రైస్తవులు, పాస్టర్లు కూడా, సేవకులు కూడా, ఎంతో మంది బైబిల్ టీచర్లు కూడా ఏమని బోధిస్తున్నారంటే విశ్రాంతి దినము ఇశ్రాయేలీల ఆరాధన దినము, ఆదివారము క్రైస్తవుల ఆరాధన దినము అని బోధిస్తూ ఉన్నారు. కానీ తెలియని విషయం ఏంటంటే, బైబిల్ తెలియజేసే విషయం ఏంటంటే
విశ్రాంతి దినము ఎవరికి ఆరాధన దినము కాదు అనేది మొదట మనం గ్రహించాలి. కాబట్టి మీరు కొంతమంది వాళ్ళ యొక్క విధానాన్ని అంటే తెలిసి తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని సందిగ్ధపరిచి సందేహంలో పడేసి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ అది అది ఆ యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట అనేది కేవలము ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. అది ధర్మశాస్త్రం క్రింద ఉన్న ప్రజలకి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి యేసుక్రీస్తు వారు కొట్టివేసిన తర్వాత అది అంతరించిపోయింది. అంటే ధర్మశాస్త్రంతో పాటే ఒక విశ్రాంతిని మాత్రమే కాదు, అందులో పొందుపరచబడిన ప్రతిదీ కూడా అంతరించిపోయింది. ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఆ ధర్మశాస్త్రంతో క్రైస్తవులైన మనకు ఏ సంబంధం లేదు. అది ఎవరికి ఇవ్వబడిందంటే ఇశ్రాయేలులకు మాత్రమే. మొదట ధర్మశాస్త్రం గురించి మనం ఆలోచించితే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, చట్టాలు, నియమాలు, పండుగలు, అక్కడ జరిగే ఆరాధన, అక్కడున్న లేవీలు, అక్కడున్న యాజకులు, వాళ్ళంతా కూడా ఆ ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, లేవీలు యాజకులని. మనం ఈరోజు పాస్టర్లు లేకపోతే ఈ సేవకులు లేవీలు యాజకులు కాదు. లేవీలు అనగా యాకోబు యొక్క సంతానం నుండి వచ్చిన వారు. మనం ఎవరు అంటే అన్ని జనులమే. ప్రపంచంలో యెరూషలేములో పుట్టి లేక ఇశ్రాయేల్ దేశంలో పుట్టి అక్కడ ఆ యొక్క అబ్రహాము యొక్క సంతానముగా లేక యాకోబు సంతానముగా 12 గోత్రాలుగా పిలువబడిన వారు మాత్రమే. ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రమైన లేవి గోత్రం నుండి వచ్చిన వారు మాత్రమే లేవీలు, యాజకులు, మనం కాదు. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి శనివారము లేక విశ్రాంతి దినము అనేది మనకు సంబంధం లేనిది. దేవుడు మనకు అనుగ్రహించింది ఆదివారం మాత్రమే అనే సత్యాన్ని మీరు గ్రహించండి. నేను కొన్ని అన్ని చెప్తే టైం అయిపోతుందని రెఫరెన్స్ ఇవ్వకుండా ఆదివారం గురించి క్లుప్తంగా చెప్పాను. అదండి విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ డౌట్ క్లియర్ అయిందండి? తప్పకుండా క్లియర్ అయింది సార్. అదే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఓకేనండి, అందరికి వందనాలు. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాల్సిన ఉన్నాయా? స్వామి గారు. ఏమి లేవు చక్కగా మళ్ళీ రెడ్డి గారికి మంచి డౌట్ అడిగారు, మంచిగా క్లారిటీ ఇచ్చారు, బాగుంది. అలాగా నా విన్నపము రెడ్డి గారికి చెప్తున్నాను. కొద్దిగా లేఖనాలు రాసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను, అంతేని అడుగుతున్నారు. అది చెప్పినవన్నీ రాసుకోండి సార్ రెడ్డి గారండి, అందులో డౌట్ అన్ని వచ్చేస్తాయి సార్. అది ఎప్పుడు ప్రతిరోజు రాస్తూనే ఉంటాను సార్. అదే నేను అనుకున్నాను. అది మళ్ళీ ఎప్పుడు అలవాటే లేండి అది. రాసుకుంటే అందులో బైబిల్లో కనపడతా ఉంటాయి సార్ చెప్పింది. రైట్ సార్, వందనాలండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. వందనాలండి దేవకరణ్ గారు, వందనాలండి.